తెలంగాణలో మొట్టమొదటగా డిఫెన్స్ అకాడమీ స్థాపించి జాతీయ స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఏకైక అకాడమీ తేజస్. స్థాపించిన 7 సంవత్సరాలలో 774 ఉద్యోగాలు. 2018-2019 ఒకే సంవత్సరంలో 258 ఉద్యోగాలు. 2018 వరంగల్ ఆర్మీ ర్యాలీలో ఒకేసారి 145 మంది ఉద్యోగాలు. 2018లో ఇండియన్ నేవీలో ఒకేసారి 32 మంది ఉద్యోగాలు. ఇవే కాకుండా ప్రతి నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఉద్యోగాలు సాధిస్తోన్న ఏకైక అకాడమీ తేజస్. 10th ఇంటర్ స్థాయిలోనే డిఫెన్స్ ఉద్యోగ సాధనే మీ లక్ష్యమైతే ఈ లక్ష్యాన్ని నెరవేర్చేది తేజస్. ఇంటర్ ప్లస్ డిఫెన్స్, డిగ్రీ ప్లస్ డిఫెన్స్ కోచింగ్లకై అడ్మిషన్లు జరుగుతున్నాయి. డైరెక్టర్ సిహెచ్ సతీష్ రావు. సెల్ 9849466661. తేజస్ డిఫెన్స్ అకాడమీ, కొత్తపల్లి, కరీంనగర్, ఖట్కేసర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, హాయ్, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ టు తేజస్ డిఫెన్స్ అకాడమీ. సో నాన్న, ఈరోజు టాపిక్ ఏంటంటే మనం రెవల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. రెవల్యూషన్స్ అంటే విప్లవాలు అని అర్థం అనమాట. నాన్న, విప్లవాలు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే విప్లవాలు కాదు, ఫుడ్ అండ్ అగ్రికల్చర్కి సంబంధించిన విప్లవాలు అనమాట. ఇందులో నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది నాన్న, దానికోసం మనం ఇవన్నీ చదవాలి. జస్ట్ గివ్ ఏ గ్లాన్స్ ఆన్ ద బోర్డ్. చూడండి బేట, ఇక్కడ నేను రెవల్యూషన్కి సంబంధించిన వాటి ఏ రెవల్యూషన్ దేనికి సంబంధించిన అనే విషయం నేను పక్కన బోర్డు పైన రాశాను. ఒకసారి మీరు ఫోకస్ చేయండి నాన్న. ఫస్ట్ మనం గ్రీన్ రెవల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. నాన్న, గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం అంటారు. దీన్ని తెలుగులో ఏమని చెప్తారు నాన్న? హరిత విప్లవం అని చెప్తారనమాట. నాన్న, హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అనేది యాక్చువల్గా దేనికోసం స్టార్ట్ అయిందంటే నాన్న, మనకి వీట్ గోధుమలకి సంబంధించి స్టార్ట్ అయిందనమాట. మన భారతదేశంలో గోధుమలకు సంబంధించి సింపుల్గా చెప్పుకోవాలంటే ద గ్రీన్ రెవల్యూషన్ ఈజ్ అప్లికబుల్ టు ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే అగ్రికల్చర్కి సంబంధించి స్టార్ట్ అయిన రెవల్యూషనే గ్రీన్ రెవల్యూషన్ అని ఉంటుంది. సో మీకు కొన్నిసార్లు ఎలా అడుగుతారంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించింది అని అడగచ్చు, లేదనంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరని అడగచ్చు, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని అడగచ్చు. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే నాన్న, ఒక 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ రెవల్యూషన్ అనేది వీటికి సంబంధించింది, లేదు అని అంటే ఏం చెప్పాలి నాన్న? ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించిందని చెప్పాలి. ఓకే, సో నాన్న, ఈ గ్రీన్ రెవల్యూషన్ని వాళ్ళు ఒకరు స్టార్ట్ చేశారు బేట, మన ఇండియాలో ఒకరు స్టార్ట్ చేశారనమాట. యాక్చువల్గా హరిత విప్లవం అనేది స్టార్ట్ అవ్వడానికి 2 కృషి చేశారు. అంటే ప్రపంచంలో ఒకరు కృషి చేశారు, దేశంలో ఒకరు కృషి చేశారని అర్థం అనమాట. సో అందుకనే ఈ క్వశ్చన్ని మనం ఎలా అడుగుతారంటే, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు ఎవరు అని అడుగుతారు. ఒకవేళ భారతదేశం అని అడిగితే మీరు ఏం ఆన్సర్ చేయాలి నాన్న? ఎంఎస్ స్వామినాథన్ అని ఆన్సర్ చేయాలి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఎవరు బేట? ఎంఎస్ స్వామినాథన్. ఒకవేళ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అని అన్నారు అనుకో బేట, ఏం చెప్పాలి? నార్మన్ బోర్లాగ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి బేట? నార్మన్ బోర్లాగ్ అని చెప్పాలి. ఇతను మెక్సికో దేశానికి చెందిన వ్యక్తి. మెక్సికో దేశానికి చెందిన వ్యక్తి అనమాట. ఓకే, ఒకసారి చూడండి. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి బేట? హరిత విప్లవం అని అంటాం. ఇది ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించింది. దీన్ని 2 వ్యక్తులు ఇంప్లిమెంట్ చేశారనమాట. గ్రీన్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడానికి 2 వ్యక్తులు కృషి చేశారు. ఒకరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ అవుతాడు, ఒకరు ఫాదర్ ఆఫ్ వరల్డ్ అవుతారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ అయితే ఎంఎస్ స్వామినాథన్ బేట, ఫాదర్ ఆఫ్ వరల్డ్ అయితే నార్మన్ బోర్లాగ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఈ విప్లవాలు ఎందుకు, ఈ రెవల్యూషన్ ఎందుకంటే బేట, ఏదైతే ఒక ఫీల్డ్లో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ గ్రోత్ ఉన్నప్పుడు రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే రెవల్యూషన్ స్టార్ట్ అవుతుందో నాన్న, ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుందని అర్థం అనమాట. నాన్న, ఈ ఫీల్డ్ అనేది అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే బేట 1966 to 67 ఈ టైం పీరియడ్లో మనకి స్టార్ట్ అయింది గ్రీన్ రెవల్యూషన్. ఓకే, నెక్స్ట్ వన్ వైట్ రెవల్యూషన్. వైట్ రెవల్యూషన్ నాన్న, వైట్ రెవల్యూషన్ అంటే శ్వేత విప్లవం అని చెప్తారనమాట. నాన్న, వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం అని అంటాం. ఈ శ్వేత విప్లవం దేనికి సంబంధించిందంటే డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించింది బేట. డైరీ ప్రోడక్ట్స్ అంటే నథింగ్ బట్ మిల్క్, పాలకి సంబంధించి, పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ పాలకి సంబంధించిన విప్లవాన్ని మనం ఏమంటామంటే నాన్న వైట్ రెవల్యూషన్ అంటాం, శ్వేత విప్లవం అంటాం. సో ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరంటే బేట? వర్గీస్ కురియన్ నాన్న. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇదే క్వశ్చన్ని మీకు 2 రకాలుగా అడుగుతారనమాట. ఒకటి వైట్ రెవల్యూషన్ దేనికి సంబంధించింది అడగచ్చు, లేదంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరైనా అడగచ్చు అనమాట.
సో వైట్ రెవల్యూషన్ అనేది డైరీ ప్రోడక్ట్స్ అండ్ మిల్క్కి సంబంధించింది. లేదు అని అంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని ఎవరిని అంటారంటే బిడ్డ వర్గీస్ కురియన్ అంటారు. ఇందులో వరల్డ్లో కానీ ఇండియాలో కానీ సపరేట్గా ఎవరు లేరు నాన్న, ఉన్నది ఒకే వ్యక్తి వర్గీస్ కురియన్. కాబట్టి సింపుల్గా ఏమడుగుతారు అంటే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని అడుగుతారు. వర్గీస్ కురియన్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నాన్న మనకి రెవల్యూషన్స్లో ఈ ముగ్గురి పేర్లు చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి ఈ పేర్లు మాత్రమే, ఇందులో నుంచి మాత్రమే మనకు ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో మిగతావి కొన్ని చూద్దాం. అవే కాకుండా కొన్ని ఇంపార్టెంట్వి కూడా ఉన్నాయి బేట. చూడండి, గోల్డెన్ రెవల్యూషన్. నాన్న గోల్డెన్ రెవల్యూషన్ అంటారు. గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే ఆయిల్ సీడ్స్కి సంబంధించింది అనమాట. అంటే నూనె ఉత్పత్తులకు సంబంధించిన విప్లవాన్ని మనం ఏమంటాం నాన్న, గోల్డెన్ రెవల్యూషన్ అంటాం అనమాట. తర్వాత పింక్ రెవల్యూషన్ అంటాం. బెటర్ పింక్ రెవల్యూషన్ అని అంటే ఫార్మాసిటికల్స్ అండ్ ప్రాన్ ఆనియన్స్. ఫార్మాసిటికల్ అంటే తెలుసు కదా బెటర్ మీకు, మనం ఏవైతే డ్రగ్స్ యూజ్ చేస్తామో మందులు. సో ఫార్మాసిటికల్స్ అండ్ ప్రాన్స్ అండ్ ఆనియన్స్ సంబంధించింది. ఇప్పుడు ఇది మనకి ఎగ్జాక్ట్ కరోనా పీరియడ్ టైం కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోండి, పింక్ రెవల్యూషన్. ఎందుకంటే ఇలాంటివే మనకి కరెంట్ అఫైర్ కింద అడుగుతారనమాట. సో పింక్ రెవల్యూషన్ బెటా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద ఫార్మాసిటికల్స్, లేదంటే రొయ్యలు, ప్రాన్స్ అంటే రొయ్యలు అనమాట. ఆనియన్స్ సంబంధించి కూడా రెవల్యూషన్ మనం పింక్ రెవల్యూషన్ అని అంటాం అనమాట. తర్వాత చూడండి నాన్న, రెడ్ రెవల్యూషన్ అంటాం. రెడ్ రెవల్యూషన్ ఎర్ర విప్లవం అని చెప్తాం. రెడ్ రెవల్యూషన్ దేనికి సంబంధించిందంటే టొమాటోలకి సంబంధించింది బెట. టొమాటోల విప్లవాన్ని రెడ్ రెవల్యూషన్ అంటారు. తర్వాత చూడండి, బ్రౌన్ రెవల్యూషన్. ఇది కూడా ఇంపార్టెంట్. బ్రౌన్ రెవల్యూషన్ బెట లెదర్కి సంబంధించిన బెట. మనం తోళ్ళ పరిశ్రమ అంటాం కదా, సో తోళ్ళ పరిశ్రమకి సంబంధించిన రెవల్యూషన్నే బ్రౌన్ రెవల్యూషన్ అంటాం. సో దేనికి సంబంధించిందంటే లెదర్ ప్రోడక్ట్స్కి సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. తర్వాత నాన్న సిల్వర్ రెవల్యూషన్. సిల్వర్ రెవల్యూషన్ అనేది ఎగ్స్కి సంబంధించింది. సిల్వర్ రెవల్యూషన్ అనేది ఎగ్స్కి సంబంధించింది. తర్వాత గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్డెన్ ఫైబర్ నాన్న, గోల్డెన్ ఫైబర్ అంటాం. గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ నాన్న, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దేనికి సంబంధించిందంటే జూట్కి సంబంధించింది నాన్న. ఇక్కడ జూట్ అంటే ఏంటి పిల్లలు, జనపనార అని అర్థం. జనపనార అని అర్థం. బెటర్ ప్రపంచ దేశాలలోనే జూటిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మన ఇండియానే, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించిన రెవల్యూషన్నే గోల్డెన్ ఫైబర్ రెవల్యూషన్ అంటారు. దేనికి సంబంధించింది అన్నది జూట్. జూట్ అంటే జనపనార. దీనికి సంబంధించిన ఇంకొక జీకే క్వశ్చన్ ఏంటి నాన్న, జూటిని ఉత్పత్తి చేసే దేశాలలో మొట్టమొదటి స్థానంలో ఉంది మన ఇండియానే అని గుర్తుపెట్టుకోండి. సో ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్ ఇన్ ఇండియా, సారీ ఇన్ ద వరల్డ్, ఇండియా అని చెప్పాలి మీరు. ఓకే బెట, ఇవే కాకుండా ఇంకొన్ని కూడా మనకు ఉన్నాయి. అదేంటంటే బెట బ్లాక్ రెవల్యూషన్. బెట బ్లాక్ రెవల్యూషన్ అనేది దేనికి సంబంధించిందంటే పెట్రోలియం సంబంధించిందన్న, ఇంధనం ఆయిల్కి సంబంధించింది అనమాట. సో బ్లాక్ రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ద పెట్రోలియం అని గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ బ్లూ రెవల్యూషన్ బెట. బ్లూ రెవల్యూషన్ అంటాం అనమాట నాన్న. యాక్చువల్గా బ్లూ రెవల్యూషన్ అనేది చేప పిల్లలకి సంబంధించిన రెవల్యూషన్ అన్న, ఫిషరీస్కి సంబంధించిందని అర్థం అనమాట. అంటే చేపల ఉత్పత్తికి కానీ చేపల పెంపకానికి కానీ సంబంధించిన రెవల్యూషన్ని మనం ఏమంటాం బేట, బ్లూ రెవల్యూషన్ అంటాం అనమాట. సో బేట గుర్తుపెట్టుకోండి, అసలు ఈ బ్లూ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఇండియాలో ఎవరు కారణం అంటే బేట హీరాలాల్ చౌదరి. హీరాలాల్ చౌదరి అని గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇతన్ని ఏమంటారు అంటే ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అంటారు. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఎవరు బేట, హీరాలాల్ చౌదరి అని గుర్తుపెట్టుకోండి. సో ఎలాగో మనం ఫిషరీస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి బేట నాన్న, ఫిషరీస్కి ఒకటి ఫిషింగ్ హార్బర్ అనేది ఉంటుంది బేట. ఫిషింగ్ హార్బర్ అని ఉంటుంది అనమాట. అంటే ఈ హార్బర్లో ఫిష్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు మనకి. సో మన ఇండియాలోనే ద లార్జెస్ట్ ఫిషింగ్ హార్బర్ ఎక్కడుందంటే బేట కోయిలాండ్ అనే ప్రాంతంలో కనిపిస్తుంది. ద లార్జెస్ట్ ఫిషింగ్ హార్బర్ ఇక్కడ రాసాను చూడండి. ద లార్జెస్ట్ ఫిషింగ్ హార్బర్ ఎక్కడుంది అంటే కోయిలాండ్ అనే ప్రాంతంలో కనిపిస్తుందనా. ఒకవేళ మీకు కోయిలాండ్ అనే ప్రాంతం పేరు గుర్తు లేకపోతే గుర్తుపెట్టుకోండి, కేరళలో ఉంది ఈ కోయిలాండ్ అనే ప్రాంతం. అంటే బేట చేపలని ఎక్కువగా ప్రొటెక్ట్ చేసే ఫిషింగ్ హార్బర్, లేదంటే వాటిని సేవ్ చేసే ఫిషింగ్ హార్బర్ ఎక్కడ ఉంది అంటే బేట కోయిలాండ్ అనే ప్రాంతంలో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకొక జీకే క్వశ్చన్ వస్తుంది మనకి, మరి చేప పిల్లల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న ప్రాంతం ఏంటి, మరొక రాష్ట్రం ఏంటి అని అడుగుతా బేట ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకున్నాను. ద లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిషెస్
నాన్న చేప పిల్లల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటంటే నాన్న ఆంధ్రప్రదేశ్ బేట. సెకండ్ ప్లేస్లో మనకి వెస్ట్ బెంగాల్, తర్వాత థర్డ్ ప్లేస్లో మనకి గుజరాత్ కనిపిస్తుంది అనమాట. సో లార్జెస్ట్ హార్బర్ అయితే ఎక్కడుంది బేట? కోయిల్ అండ్ కేరళ ప్రాంతంలో ఉంది. ఎక్కువ ఉత్పత్తి చేసేది, చేప పిల్లలు ఎక్కువ ఉత్పత్తి చేసే రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్లో ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఒక్కసారి నేను రీకాల్ చేస్తే చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రీకాల్ చేస్తాం. నాన్న రివల్యూషన్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా బేట, ఇందులో మనకు ఒక 3 క్వశ్చన్స్ ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. అందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ రెవల్యూషన్ అండ్ వైట్ రెవల్యూషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బెటర్ గ్రీన్ రెవల్యూషన్ అనేది బేట 1966 నుంచి 67 మధ్య జరిగింది. ఈ డేట్తో సహా మనకి ఇంపార్టెంట్. 1966 సంవత్సరం నుంచి 67 సంవత్సరంలో జరిగింది బేట. సో ఈ గ్రీన్ రెవల్యూషన్ యాక్చువల్గా దేనికి సంబంధించిందంటే ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్కి సంబంధించింది. అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్లీ గోధుమ ఉత్పత్తులకు సంబంధించిన రెవల్యూషన్ బేట గ్రీన్ రెవల్యూషన్ నాన్న. సో అందుకనే ఈ గ్రీన్ రెవల్యూషన్ని ప్రపంచంలో ఒకరు డెవలప్ చేశారు, మన ఇండియాలో ఒకరు డెవలప్ చేశారు బేట. ప్రపంచంలో అయితేనేమో నార్మన్ బోర్లాగ్ డెవలప్ చేశాను నాన్న. అందుకనే ఇతన్ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటారు. ప్రపంచ హరిత పితామహుడు, హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ అని గుర్తుపెట్టుకోండి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అంటే ఎవరు గుర్తుపెట్టుకోవాలన్నా ఎంఎస్ స్వామినాథన్. సో నార్మన్ బోర్లాగ్ అయితేనేమో బేట వల్నానా, ఇండియా అయితేనేమో ఎంఎస్ స్వామినాథన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత చూడండి నాన్న వైట్ రెవల్యూషన్ బేట. వైట్ రెవల్యూషన్ అనేది శ్వేత విప్లవం అంటాం. ఇది డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించింది. అయితే నాన్న ఈ డైరీ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఈ ఆపరేషన్నే ఈ రెవల్యూషన్ ఏమంటారు అంటే ఆపరేషన్ ఫ్లడ్ అంటారు బేట. ఆపరేషన్ ఫ్లడ్ అంటారు. విచ్ రెవల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ ఫ్లడ్ అని అడుగుతారు. వైట్ రెవల్యూషన్ మనం ఏమంటాం బేట? ఆపరేషన్ ఫ్లడ్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆపరేషన్ ఫ్లడ్. మరి దీనికి ఫాదర్ ఎవరు అంటే బేట ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఈజ్ వర్గీస్ కురియన్. వర్గీస్ కురియన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ బేట. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నాన్న 1970s నుంచి 1996 వరకు మనకి జరిగిన విప్లవమే వైట్ రెవల్యూషన్. 1970 to 1996 వరకు జరిగింది బేట. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటే వర్గీస్ కురియన్ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాన్న బ్లూ రెవల్యూషన్. ఇది ఫిషరీస్కి సంబంధించింది. ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఎవరు అంటారంటే బేట హీరాలాల్ చౌదరి అని చెప్తారు. మరి మేడం వీటన్నిటికీ లేరా ఫాదర్స్ అంటే వీటన్నిటికి కూడా ఉన్నారు బేట, కానీ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు. సో మనం ఇది చదువుకున్న టైం వేస్ట్. జస్ట్ ఏ రెవల్యూషన్ అనేది దేనికి రిలేటెడ్ అని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫిషరీస్ అయితే బేట హీరాలాల్ చౌదరి అని గుర్తుపెట్టుకోండి. లార్జెస్ట్ ఫిషింగ్ హార్బర్ అయితే కేరళలో ఉంది. లార్జెస్ట్ ఫిషింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్టేట్ ఏదంటే మనం ఏపీ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. I will catch with another video in the next class. See you. Bye bye. Thank you.